హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఇవాళ మీకు ఒక హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. పిల్లలకి చాలా మంచిది. ఫస్ట్ అయితే మకానా తీసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి, క్రిస్పీ అయ్యే వరకు. ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, అలా క్రిస్పీ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి పీనట్స్, వీటిని కూడా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదైతే మరీ హై బడ్జెట్ ఏం కాదండి, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు, నేను వైట్ కలర్వి తీసుకున్నాను. ఇవి కూడా మంచిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. నువ్వులు మాత్రం సిమ్లోనే వేయించుకోవాలండి. మిగతా వచ్చేసి మీడియం ఫ్లేమ్లో వేయించాను. అది కొంచెం చిటపట అని సౌండ్ వస్తుందండి. కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, అవిసె గింజలు వేయించేటప్పుడు మంచిగా చిటపట అని ఎగురుతున్నాయి. పల్లీలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే టీ గ్లాస్ కంటే కొంచెం పెద్ద గ్లాస్ తీసుకొని వాటర్ వేసాను. దాంట్లో బెల్లం వేసానండి. నేను కొంచెం స్వీట్ తక్కువే తీసుకున్నాను. మీకు కావాలంటే బెల్లం ఎక్కువ తీసుకోవచ్చు. ఒక ప్లేట్లో అయితే నెయ్యి రాసి పెట్టుకున్నాను. అది హోమ్ మేడ్ గీ అండి. చూడండి, ఒక ప్లేట్లో అయితే నేను పాకం చూసుకుంటున్నాను. కొంచెం అలా పాకం రాగానే వేసేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలందరూ ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.